చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికగా పిలిచే పత్రికలో ఒక హెడ్డింగ్ చూసి భలే ముచ్చటేసింది. ఆ హెడ్డింగ్ ఏంటి? కార్యకర్తలను రెచ్చగొట్టి మా పైకి ఉసికొల్పడం దారుణం, జగన్పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం. ఫోటో కూడా పెట్టారు. సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు, సంఘం ప్రతినిధులట. సరే అని చెప్పి ఫస్ట్ లైనే, నేరాలు చేసిన వారిని పరామర్శించడానికి పోలీస్ అధికారుల సంఘం అట. వాళ్ళు అంటూ ఉన్నారట, నేరాలు చేసిన వారిని పరామర్శించడానికి వచ్చిన వైకాపా అధినేత జగన్ శాంతి భద్రతల రక్షణ కోసం కష్టపడి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను నిందించడాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది అని చెప్పి జిల్లా అధ్యక్షులు సో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నాకు ముచ్చటేసింది ఏంటి అంటే, నేరాలు చేసిన వారిని పరామర్శించడానికి వచ్చిన పోలీస్ అధికారుల సంఘమే నిర్ణయం చేసిందా నేరాలు చేశారని? నిందితులు అంటారు వాళ్ళని, నేరస్తులని ఎట్లా అంటారు పోలీసులు? ఎట్లంటారా? రాజకీయ పార్టీ కండువాలు ఒకటి తక్కువైనట్టునే వీళ్ళకు. నేరాలు చేసిన వాళ్ళని వీళ్ళు తీర్మానిస్తారా? మరి అదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు పోలేదా? ఆయన దగ్గరకు పోలేదా? పోయి ఏం అడగలేదు ఎప్పుడైనా? పోలీస్ అధికారుల సంఘం డైరీ కోసం ఏమైనా కావాలి, ఇంకో దానికి ఏమైనా ఫండింగ్ అడగకూడనే ఉంటారు ఈ సంఘాలు అందరూ. ఏ సంఘమైనా ఎన్ని చూడలేదు మనం, ఎటువంటివి ఎన్ని వినలేదు. నేరాలు చేసిన వాళ్ళని వీళ్ళే తీర్మానించేశారట. గొప్పగానే గుళ్ళల్లో పోలీసుల చెంపచెల్లు అనిపిస్తూ ఉంటే ఏడున్నారయ్యా వీళ్ళందరూ? ఇంత దారుణంగా దేనికోసమయ్యా స్వామి మీకు వ్యవస్థలు? మళ్ళీ దానికి సంఘాలు దేనికయ్యా స్వామి? తీసి చెంపజల్లు చేస్తే అరే ఎక్కడో కుక్కిన పీనుగులాగా ఎక్కడో మూలన పడి ఉన్నారే. అప్పుడేమి ఎవరు నోరు తెరిచి మాట్లాడరే. మౌనం కూడా కొన్నిసార్లు సమాధానమే అంటారే. మరి ఏమైనా మీడియా సమావేశం పెట్టి మేము దాని మీద తీవ్రంగా స్పందించాం. అవునా? ఎప్పుడయ్యా స్పందించారని ఎవరైనా అడిగితే నాలాంటి వాళ్ళు మౌనం కూడా కొన్నిసార్లు సీరియస్ స్పందనే. చరిత్రలో గొప్ప గొప్పలు చెప్పారు, పోయి చదువుకోండి అంటారేమో. ఇంత దారుణం చూడండి. మొన్న టీడీపీ నాయకుడు ఏఎస్పీని పడిపోయి రే నీ సంగతి తేలుస్తా ఏరా అని చెప్పి రేలతో తిడుతూ ఉంటే దిగినోళ్ళు లేరు. ఆయనకు మద్దతుగా నోరు తెరిచిన ఒక సంఘం లేదు. పోలీస్ కానిస్టేబుల్ చెంప పగల కొట్టేస్తే నోరు తెరిచిన వాళ్ళు లేరు. ఎక్కడ కూడా నోరు తెరిచిన వాళ్ళే లేరు కదా. ఏం కిముక్ అన్నారు? మరి కిముక్ అన్నారు. ఇప్పుడు ఏకంగా నేరం చేసిన వాళ్ళను పరామర్శించుకొచ్చాడట జగన్. వాళ్ళ కార్యకర్తలను పోలీసుల మీదకు ఉసిగొల్పుతూ ఉన్నారట. గొప్ప గొప్ప సంఘాలు గొప్ప పని చేస్తారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత అసలు మనకు ప్రతిసారి అనిపిస్తుంది, ఈ వ్యవస్థలు అనబడే వాళ్ళు లేకపోతే ఈ సంఘాలు అనబడే వాళ్ళు దిగజారడానికి మరో మెట్టు లేదు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్డ్ అస్ రాంగ్. సీరియస్లీ ప్రతిసారి ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే నోరు తెరిచి స్పందించరు. కానీ ఇటు విపక్షం వైపు మాత్రం అటు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలకు మించి ఎగబడతారు ఏంటి? ఇంత దారుణమా? ఇలా ఉండొద్దు అసలు. దిస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అబ్బా. ఇలా ఉండొద్దు. కానీ అలాగే ఉన్నారు వీళ్ళు. ఏం చేద్దాం?